హాయ్ అండి, అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు, చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఒక స్కీమ్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఏంటి? ఫ్రీ బస్ ఆల్రెడీ మనకు రన్నింగ్లో అవుతుంది. స్కీమ్ అనేది జరుగుతూ ఉంది. అందరూ కూడా ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ఫ్రీ బస్ స్కీము ప్రవేశపెట్టడం వల్ల కొంతమందికి ఆనందంగా ఉన్నప్పటికీ కొంతమందికి వారి యొక్క జీవన ఉపాధి అనేది తగ్గిపోవడం జరిగింది. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోకి ఈ ఫ్రీ బస్ వచ్చిందో ఆటోమేటిక్గా ఆటో వాళ్ళ జీవితాలు అనేవి కొంచెం వాళ్ళ రోజువారీ పురోగతి అనేది కొంచెం తగ్గింది. అంటే వారి యొక్క రోజువారీ ఆదాయము చాలా వరకు తగ్గింది. సో దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఈ ఆటో వాళ్ళకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలి అనే ఒక విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ ఆటో వాళ్ళకి సంబంధించి ఒక పథకాన్ని రిలీజ్ చేసింది. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వాహన మిత్ర ఈ పథకం పేరు. అయితే ఈ వాహన మిత్ర పథకం ఎవరికి ఉపయోగపడుతుందంటే సింపుల్గా ఆటో వాళ్ళకి. సో ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపయోగపడుతుంది. అది కూడా నేను వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఎవరికి? ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఏ విధంగా ఇస్తారు, రిజిస్ట్రేషను ఎలా చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేయించుకోవాలి, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఎలా మనకి దాకా అమౌంట్ అనేది వస్తుంది, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా నేను మీకు చాలా సింపుల్గా క్లియర్గా అయితే వివరిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి, మీకు ఓపిక ఉంటే, లేదంటే మీ ఇష్టం. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్తున్నాను చూడండి. మనకి ఈరోజు మనకి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది, న్యూస్ అనమాట. అంటే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. మీకు అదే నేను చెప్తాను క్లారిటీగా. సో ఇక్కడ ఏపీ ఆటో రిక్షా డ్రైవర్స్ 15,000 స్కీమ్ అనమాట ఇది. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి వాహన మిత్ర స్కీమ్. దీని ద్వారా చూడండి ఇక్కడ ఎంతమందికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేశారనమాట. ఆటో రిక్షా అంటే ఆటో రిక్షా ఉన్న వాళ్ళకి, అంటే ఆటో ఉన్న వాళ్ళకి, అలాగే మోటార్ క్యాబ్. ఈ మోటార్ క్యాబ్ అంటే ఏంటంటే ఇప్పుడు టాటా మ్యాజిక్ ఉంది కదండి, టాటా మ్యాజిక్ని మనం అక్కడ మ్యాక్సీ క్యాబ్ అని రాసుకుంటాం. అది కూడా మనకి ఇందులోకి వస్తుంది అన్నమాట, దీంట్లోకి. అలాగే మ్యాక్సీ క్యాబ్ సేమ్, అది కూడా క్యాబ్ ఏనండి అది కూడా. అలాగే ఈ ముగ్గురికండి, ఆటో వాళ్ళకి, మ్యాక్సీ క్యాబ్ వాళ్ళకి, క్యాబ్ వాళ్ళకి, వీళ్ళకైతే మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ కారు ఉన్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందంటే మనకి ఇక్కడ కారు గురించి అయితే ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదండి. సో ఆల్మోస్ట్ కారు ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడకపోవచ్చు. ఎవరైతే ఈ ఆటో నడుపుకుంటూ ఉన్నారో, అలాగే ఇక్కడ 4 చక్రాల టాటా మ్యాజిక్ ఉంటుంది కదండి, దాన్ని మ్యాక్సీ క్యాబ్ టైప్లో తిప్పుకుంటూ ఉంటారు, అది కూడా మనకి ఈ స్కీమ్లోకి వస్తుందండి. వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ వాహన మిత్ర స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అర్హులు? సింపుల్గా చూసినట్లయితే మనకి ఆటో రిక్షా డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, అలాగే ఎవరైతే గ్రామ సచివాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వీళ్ళందరూ కూడా, వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అర్హులు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి సింపుల్గా అయితే మీకు దగ్గరలోని సచివాలయం, మీరు టౌన్ ప్రాంతంలో ఉంటే మాత్రం వార్డు సచివాలయం ఉంటుంది, గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయం ఉంటుంది. ఏదైనా సరే సచివాలయంకి వెళ్ళేసి సచివాలయంలో అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ జాబితా అనేది రిలీజ్ చేయబడుతుంది అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ అలా ఉంటుంది. సో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆటో ఉంది, డ్రైవర్లు సచివాలయంకి వెళ్ళారు, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్తే ఇక్కడ అప్లై చేసే అవకాశం మనకు ఉంటుందంటే సింపుల్ అండి. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఎలాగో మీరు ఆటో నడుపుతున్నారు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే వెహికల్ ఆర్సీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ అంటే అందరికీ ఉంది కాబట్టి పాస్బుక్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రేషన్ కార్డు, మనం ఏ పథకానికి అర్హులుగా ఉండాలన్నా మనకి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే మనకి కావాల్సి ఉంటుంది. సో మనకి ఖచ్చితంగా రేషన్ కార్డు తీసుకెళ్ళాలి. ఇక డాక్యుమెంట్స్ ఏంటి చూడండి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, 5 ప్రూఫ్స్ అండి. ఈ 5 ప్రూఫ్స్ మనం
సచివాలయంకి తీసుకెళ్ళాలి. ఓకే, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు? మనకి ఈ పథకానికి చివరి తేదీ ఎప్పుడు, ఎప్పటి వరకు మనం అప్లై చేసుకునే అవకాశం ఉందంటే చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. మీరైతే త్వరగా, ఈరోజు ఆదివారం కాబట్టి, ఈరోజు సెప్టెంబర్ 14-15 ఈరోజు 14 సెప్టెంబర్ 14వ తేదీ, ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సెప్టెంబర్ 15 సోమవారం. మీరైతే సోమవారం ఎట్టి పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్స్ తీసుకొని అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే సెప్టెంబర్ 19, 2025. అంటే మనకి కేవలం మిగిలి ఉంది ఇంకా 4 రోజులు లేదా 5 రోజులు మాత్రమే. 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకోవద్దు. ఎందుకంటే అది లాస్ట్ చివరి రోజు కాబట్టి ఆ రోజు సైట్ ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ కాకపోవచ్చు. కాబట్టి మనకు మిగిలి ఉంది కేవలం 4 రోజులు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే ఈ పథకం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఏంటంటే సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వచ్చి వాళ్ళు నిజంగా ఆటో నడుపుతున్నారా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు? 22వ తేదీ, ఈ సెప్టెంబర్ 22వ తేదీన ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారు. ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ అవుతారుగా ఎవరైతే నిజంగా ఈ ఆటో నడుపుతున్నారో వాళ్ళ లిస్ట్ అంతా మళ్ళీ తీసుకుంటారు అన్నమాట. తీసుకొని ఫైనల్ లిస్ట్ అనేది ఈ సెప్టెంబర్ 24వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం పెట్టలేదు. మనకి ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు సచివాలయం ఉండదు. రేపటి నుంచి చూసుకుంటే మనకి 4 రోజులు లేదా 5 రోజులు మాత్రమే అప్లికేషన్కి గడువు ఉంది. అది 19వ తేదీ లోపు మాత్రమే. 19వ తేదీకి అప్లికేషన్ అన్నీ వచ్చేస్తాయి. 22వ తేదీ అంటే కేవలం 3 లేదా 4 రోజులు టైం తీసుకొని వెరిఫికేషన్కి రావడం జరుగుతుంది. వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే ఫైనల్ లిస్టు రిలీజ్ చేయడం జరుగుతుంది. 24వ తేదీ. అమౌంట్ ఎప్పుడు ఇస్తారు? అమౌంట్ ఎప్పుడు ఇస్తారంటే అక్టోబర్ 1వ తేదీన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ టైం కూడా లేదు, గట్టిగా 15 రోజులు మాత్రమే టైం ఉంది. సో అమౌంట్ అనేది ఎలా ఇస్తారు? మనం ఎలాగో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేస్తాం కాబట్టి మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కే అమౌంట్ ఇస్తారు, అమౌంట్ వేస్తారనమాట. సో రన్నింగ్లో ఉండే బ్యాంక్ అకౌంట్ మాత్రం ఇవ్వాలి. ఇంకా వీలైతే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ని ఇస్తే మరీ మంచిది. సో ఈ స్కీమ్ అనేది ఈ 1 సంవత్సరమే ఇస్తారా, లేదంటే రాబోయే సంవత్సరాలు కూడా ఇస్తారా అంటే ఈ స్కీమ్ అనేది ఈ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాల పాటు, అంటే సంవత్సరం ఇంకా మహా అయితే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే వాహన మిత్ర స్కీము ఆటో డ్రైవర్లకు అలాగే మ్యాక్సీ క్యాబ్ నడుపుకునే డ్రైవర్లకు ఉపయోగపడుతుంది. సంవత్సరానికైతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, 5 డాక్యుమెంట్స్ కావాలి. ఎప్పటిలోకి అప్లై చేసుకోవాలంటే ఈ సెప్టెంబర్ 19వ తేదీ లోపు మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అలాగే ఫీల్డ్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఈ సెప్టెంబర్ 22వ తేదీన ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారు మీ ఇంటికి. వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండండి. అలాగే 24వ తేదీ, ఈ నెలలో 24వ తేదీన ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 1వ తేదీన అమౌంట్ మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. సింపుల్గా ఇదండి వాహన మిత్ర పథకం సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఎందుకంటే ఈ స్కీమ్ అనేది ఈ ఫ్రీ బస్ ఏదైతే వచ్చిందో, ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ ఆటో డ్రైవర్లకి ఈ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ గవర్నమెంట్లో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికైతే గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్కి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ కొంతమంది డ్రైవర్లు ఏంటంటే వాళ్ళకి సొంత ఆటో ఉండదన్నమాట. సొంత ఆటో లేకపోయినప్పటికీ రెంట్కి ఆటో తీసుకుని నడుపుకుంటూ ఉంటారు. మాకేమన్నా ఈ పథకం వర్తిస్తుందంటే లేదండి, ఈ పథకం వర్తించదు. ఎవరి పేరు మీద అయితే ఈ ఆటో రిక్షా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మాకు 2 ఆటోలు ఉన్నాయి, 3 ఆటోలు ఉన్నాయి, మాకు 3 అప్లికేషన్లు 3 అమౌంట్లు వస్తాయా అంటే రాదండి.
ఒక్క ఆటో ఉన్నా 2 ఆటోలు ఉన్నా కూడా అమౌంట్ వచ్చేది మాత్రం ఒకటే. అది కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగి మీరు ఈ పథకానికి అర్హులు అని నిర్ణయించినప్పుడు మాత్రమే మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. రేషన్ కార్డులో ఏదన్నా పొరపాట్లు ఉన్నా, అలాగే మీ పేరు మీద ఉన్నదానికంటే ఎక్కువ ఆస్తులు, అంటే గవర్నమెంట్ నియమించినటువంటి పరిమితుల కంటే ఎక్కువ ఆస్తులు మీ పేరు మీద ఉన్నా కూడా మనకైతే ఈ పథకం అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో అన్ని విధాలుగా అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ముందుగా అయితే మీరైతే అప్లికేషన్ చేసుకోండి. వచ్చేది రాంది తర్వాత సంగతి తర్వాత. ముందు మన పని మనం చేసుకోకపోతే ఫలితం అనేది ఆటోమేటిక్గా ఆ టయానికి వస్తుంది, వదిలేసేయండి. కాబట్టి మనకుంది 4 రోజులు మాత్రమే సమయం. ఈ 4 రోజుల్లో మీరు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. 10 మందికి తెలుస్తుంది ఈ సమాచారం అనేది. ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ఈ సమాచారం ఎక్కువ మందికి తెలియాలి కాబట్టి షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.